సో చెప్తాను చూడండి, నైట్ షూట్ ఉంటుంది అండ్ ఆ ఫోటో నేను మీకు చూపిస్తా. ఆ ఫోటో చూసి మీరు గెస్ చేయాలన్నమాట కంటెంట్ ఏంటి అనేది. మీకు ఒక ఫోటో చూపిస్తా అని చెప్పాను కదా రేపటి కాన్సెప్ట్ కోసం. సో ఆ ఫోటో చూపిస్తా మీకు. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 51 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ నుంచి జిమ్, డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదైనా సరే కొంచెం ఈవినింగ్ టైమింగ్స్లో వెళ్తాను అనమాట. మార్నింగ్ టైంలో ఏమైనా షూట్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవడం, లేకపోతే స్క్రిప్ట్ రాసుకోవడం, యాక్టింగ్ ప్రాక్టీస్, డైరెక్షన్ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే అవి చేసుకుంటా. ఎందుకంటే కొంచెం ఫాస్టింగ్స్ అవి ఉంటాం కాబట్టి కొంచెం ఈవినింగ్ పూట జిమ్, డ్యాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుంటా. అండ్ వాళ్ళ వర్క్ విషయానికి వస్తే ఇంకా ఈవినింగ్ ఒక షూట్ ఉంటుంది, ఈవినింగ్ నైట్ పూట ఒక షూట్ ఉంటుంది. ఆ షూట్ కంప్లీట్ చేసుకుంటా. ఇంకా స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు వరకు స్క్రిప్ట్ వర్క్ చేసా, కూర్చొని రాసా అనమాట ఒక స్క్రిప్ట్. సో ఈ ఎమోషనల్ స్క్రిప్ట్ అనమాట, ఇవాళ ఈవినింగ్ షూట్ చేస్తుంది. ఈ మంత్లోనే షార్ట్ ఫిల్మ్ వర్క్ కంప్లీట్ చేస్తా, ఎందుకంటే చాలా లాగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కావాల్సిన గడ్డం కూడా వచ్చేసింది. ఇంకా దీనికన్నా ఎక్కువ పెంచినా బాగోదు గడ్డం. సో ఈ గడ్డం సరిపోద్ది అనుకుంటున్నా. స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఇవాళ ఈవినింగ్ చేసి వీడియో కోసం కొంచెం ప్రిపరేషన్ చేయాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకోవాలి. అది ఎందుకు, ఎవరిదో, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అసలు ఎందుకో ఎలాంటిదో చూపిస్తాను మీకు. ఆ ఫోటో చూపిస్తా, వెళ్ళి తీసుకుందాం. ఓకే, తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఆ షూట్ కంప్లీట్ చేస్తే రేపైతే అప్లోడ్ చేస్తాను నేను. అండ్ ఇవాళ కొంచెం చూసి ఈవినింగ్ నుంచి కొంచెం ఆ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ మీద కూర్చుందాం అనుకుంటున్నాను, కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. చూస్తా, ఇప్పుడు మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. చూద్దాం ఎంత వర్క్ చేయగలను వల్ల. సో గైస్, మా తమ్ముడు అయితే ఒక వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏ వీడియో రిలేటెడ్? కామెడీయా? కామెడీ రిలేటెడ్ లాంగ్ వీడియో. రేపు వచ్చింది. రేపు వచ్చేసిద్దా లాంగ్ వీడియోనా? లాంగ్ వీడియో రేపు వచ్చింది. ఎన్ని మినిట్స్ వచ్చింది? 4-5 మినిట్స్. 5 మినిట్స్. సో కంప్లీట్ అయిపోద్ది రేపటికల్లా? రేపు ఈవినింగ్ లోపు వచ్చేసి. ఓకే, ఏంటది పొట్టగా? 6 packs. సో గైస్, మనకైతే వాళ్ళ వీడియో షూట్ ఈవినింగ్ ఉంది. సో దానికి కొంచెం ప్రిపరేషన్స్ చేయాలి. అదేంటంటే ఒక ఫోటో దిగాలన్నమాట. మనోడు ఈ షూట్ అవ్వగానే ఆ ఫోటో తీస్తాడు. ఆ ఫోటో తీసి మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీపిచ్చాలి. అది తీసుకెళ్ళి ఆ ఎడిటింగ్ కూడా నువ్వే చేస్తావుగా ఫోటో. ఏమంటే ఎడిటింగ్ ఇంకా జస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే స్క్వేర్ షేప్లో ఉండాలి కదా. సో మరి ఎడిట్ చేసిస్తే నేను వెళ్ళి ఫోటో స్టూడియోకి వెళ్ళి మన ఫోటో మ్యాన్ దగ్గరికి వెళ్ళి, అది మొన్న పేరెంట్స్ది తీపిచ్చా చూడు ఫోటో, మన ఎక్కడ ఉండాలి. సో ఆ ఫోటో మనోడి దగ్గరికి వెళ్ళి తీపిస్తా. మనోడి రియాక్షన్ చూద్దాం, ఆ కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ రియాక్షన్ కూడా చూపిస్తా మీకు. సో ఇప్పుడు మనోడి షూట్ అయితే కంటిన్యూ చేస్తాడు. అవ్వగానే ఇంకా ఎంతసేపు పట్టింది నీకు ఇంకా షూట్ ఇది అవ్వడానికి? 10-15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ అయిపోగా నన్ను పిలువు, ఆ ఫోటో నన్ను తీర్చుకొని రెడీ అయిపోతా. ఓకేనా? తర్వాత వెళ్ళి స్వరూప్ రోడ్ని తీసుకెళ్తా అక్కడికి. ఫోటో మనం రూమ్కి వెళ్దాం గైస్. అప్పుడు దాకా ఈ బుక్ చదువుతూ ఉంటాను నేను. ఒక చాప్టర్ అన్న కంప్లీట్ చేస్తా ఇప్పుడు. సో గైస్, ఇందాక ఒక ఫోటో దిగుతా అని చెప్పాను కదా, ఇప్పుడు దిగుతున్నాను. ఆ ఫోటో ఏంటో మీకు ఈవినింగ్ చూపిస్తా, ఈ వ్లాగ్ ఎండింగ్లో చూపిస్తా. అది వీడియో కోసం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఒక క్యారెక్టర్ కోసం దిగుతున్న ఫోటో. సో ఆ ఫోటో చూపించిన తర్వాత ఆ కంటెంట్ ఏంటో మీరు గెస్ చేయండి. ఇవాళ ఈవినింగ్ మీకు ఆ ఫోటో చూపిస్తా. ఆ ఫోటో చూపించిన తర్వాత ఆ కంటెంట్ ఏంటో మీరు గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళ కామెంట్ పిన్ చేసి రేపటి వ్లాగ్లో అనౌన్స్ చేస్తా, ఎవరైనా గెస్ చేస్తే కరెక్ట్గా. ఎలాగో రేపు ఈవినింగ్ ఆ కంటెంట్ అప్లోడ్ చేస్తా. ఇవాళ నైట్ షూట్ చేస్తా, నైట్ షూట్ ఉండిద్ది. సో చెప్తాను చూడండి, నైట్ షూట్ ఉంటుంది అండ్ ఆ ఫోటో నేను మీకు చూపిస్తా. ఆ ఫోటో చూసి మీరు గెస్ చేయాలన్నమాట కంటెంట్ ఏంటి అనేది. సో ఇంకో హింట్ కూడా ఇస్తే అది ఎమోషనల్ కంటెంట్. సో ఏమై ఉండొచ్చో ఒకసారి మీరు కామెంట్లో గెస్ చేయండి, చూద్దాం. కామెడీ కాదు, ఎమోషనల్ కంటెంట్. ఓకే, ఆ ఫోటో ఏంటో చూడాలనుకుంటే బ్లాగ్ మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైంది.
స్టార్ట్ చేద్దామా ఫోటో? స్టార్ట్. ఫోన్లో తీద్దాం, నా ఫోన్లో తీద్దామా? నీ ఫోన్లో తీసేద్దాం. లైట్ వేద్దామా? సరిపోద్దా? సో స్వరూప్ బ్రోకి ఫోన్ చేసా, మనోడికి చెప్పా బ్రో అలా ఫోటోకి వెళ్ళాలి అని చెప్పి, వెళ్దాం బ్రో అన్నాడు. ఇది అవ్వగానే అటు వెళ్ళి రూమ్కి వెళ్ళి మీకు చూపిస్తా, అక్కడ ఫోటో తీపిచ్చిందా చూపిస్తాను మీకు, ఓకేనా? గైస్ ఆ ఫోటో దిగేటప్పుడు నాకు సెట్ అవ్వలేదన్నమాట ఆ ఫోటోది. సో మా ఓడికి మా ఓడికి తీసి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం లావుగా కనిపిస్తున్నా ఆ ఫోటోలో. సో ఫోటో ఏంటంటే సన్నగా ఉండాలి అని చెప్పి చూస్తున్నా, లావుగా కనిపిస్తున్నాను. నేనంటే కొంచెం బాడీ బిల్డర్ కదా, కొంచెం జిమ్కి వెళ్తూ ఉంటా కదా. సో మనోడు ఏంటంటే కొంచెం బక్కగా ఉంటాడు కాబట్టి కొంచెం సెట్ అవుతాడేమో అనుకుంటున్నా. చూస్తా, ఒకసారి ట్రై చేస్తా. సెట్ అయితే మనోడి ఫోటో తీస్తా, చూద్దాం, ఓకేనా? ఒకవేళ మనోడి ఫోటో సెట్ అయిపోతే అదే తీపిచ్చాలి ఇంకా చచ్చినట్టు. ఓకే, తీపిచ్చి చూపిస్తాను మీకు ఆ ఫోటో ఏంటో. ఎస్ రూమ్కి అయితే వచ్చేసాను. స్వరూప్ బ్రో, యశ్వంత్ ధోని బ్రో. సో మన వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం వర్క్ చేశారో కనుక్కుందాం. బ్రో నువ్వేం చేసావు మార్నింగ్ నుండి? డబ్బింగ్ చెప్పావు బ్రో, డబ్బింగ్ చెప్పి కంటెంట్ ఆలోచించా. కొద్దిగా పట్టుకుని రెడీ బ్రో ఫోన్ పట్టుకున్నా నేను కావాలని లేదు నా ఫ్రేమ్ పెట్టుకున్నా. ఓకే ఓకే చెప్పు. డబ్బింగ్ చెప్పా, పొద్దున కంటెంట్ ఒకటి ఆలోచించా మంచిది. ఓకే, కొద్దిగా ఎడిటింగ్ నాకు రాదు కదా బ్రో అంతగా. సో దాని గురించి కొద్దిగా స్టడీ చేశా. కొద్దిగా అది కొద్దిగా కష్టం అడగలిగిన తర్వాత అడుగు. ఇంటి పరిస్థితి ఇప్పుడు కాదు, తర్వాత అడుగుతా. ఓకే, ఇప్పుడు మన యశ్వంత్ ధోని బ్రో ఏదని చెప్పాలి బ్రో, ఏం చేసావు పొద్దు నుంచి? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్? లైట్ ఆపుకుని పడుకున్నా? ఎడిటింగ్ అయిందా? ఓకే ఓకే ఓకే. సో బ్రో నేనైతే స్క్రిప్ట్ ఒకటి రాసా బ్రో. ఈవినింగ్ షూట్, ఇప్పుడు నైట్ ఉంటుంది, నైట్ తీయాలి ఆ వీడియో. ఇంకా బుక్ రీడింగ్ చేశా స్క్రీన్ ప్లే మీద. ఓకే, అండ్ ఇప్పుడు కొంచెం మన ఆ షూట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే రెడీ చేయాలి. ఇప్పుడు బయటికి వెళ్దాం నువ్వు నేను, ఓకేనా? నువ్వు కూడా వస్తావు బ్రో, వెళ్దాం సరదా బయటికి. వస్తావా లేకపోతే వెళ్ళరామా? మళ్ళీ అటు వెళ్ళిపోవాలి మనం. జిమ్కి వస్తాడు కదా మనోడు. సరే మీ ఇద్దరిని ఇక్కడ రూమ్లో దింపేసి, సరే నన్ను అక్కడ ఇంటి దగ్గర దింపేసి మీరు వచ్చేయండి, నేను ఫోన్ చేస్తే అప్పుడు రండి అక్కడ జిమ్కి వెళ్ళిపోవాలి, ఓకేనా? సో మన యశ్వంత్ బ్రో కూడా జిమ్లో జాయిన్ అవుతున్నాడు. ఏ బ్రో ఏం పెంచుతావు జిమ్లో? అందరు బాడీ మొక్కలు పెంచలేము కాదు బ్రో, కాదు బ్రో. ఇప్పుడు నేనంటే ఈ బెల్లీ ఫ్యాట్ లూజ్ అవ్వడానికి బ్రో నువ్వేంటి కటింగ్ చేద్దాం? నేను జిమ్ ఎందుకు వస్తున్నావు? మధ్యలో అంటే 6 ప్యాక్ కోసం అయితే కాదు బ్రో, జస్ట్ నార్మల్ గా నీకు చెప్పే కదా వెనక నీకు ఇలా షేప్ కట్ట ఇలా బాగుంటుంది బ్రో, కొద్దిగా ఆ షేప్ కోసం వస్తాను. ఏ షేప్ సరిగ్గా చెప్పావు బాబు? వి షేప్. వి షేపా? వెనకాల షేప్ అంటే ఏమన్నాను బ్రో? నీది బ్రో బాడీ కటింగ్. బాడీ కటింగా? అన్ని తప్పుగా అర్థం చేసుకుంటాయి. కాదు బాడీ కటింగా? కటింగ్ బ్రో, కటింగ్ తెలియదా? హెయిర్ కటింగ్ తిన్నా, బాడీ కటింగ్ అంటే ఏంటి? అంటే మంచి లావు వాడు, బాడీ ఏం లావు కాదు, జస్ట్ షేప్స్ తిరుగుతాయి అంతే, కటింగ్ అంటారు. వాళ్ళకంటే ఆయన లావు ఊదడం. ఓకే ఓకే ఓకే. స్లిమ్ గా అవడానికి నాలా లావు కావడం అంటే ఇంకెంతసేపు మాయమైపోతావు ఏంటి? లావు అంటే లావు ఉన్నారు బాగా, బర్రెలా ఉన్నావు బ్రో. ఇయ్యాలి ఎక్కడ అడిగి బ్రో, మనం అడిగి లావు ఉన్నాను గైస్. నేను మామూలుగా చెప్పండి, ఎక్కడ నువ్వే లావు ఉన్నావు బ్రో నాకంటే. నేను లావు ఉన్నాను ఏంటి బ్రో? నేను సన్నగా ఉన్నా బ్రో. బ్రో ఫిల్టర్ పెడితే సన్నగా ఉంటావు బ్రో. మనవాడు ఉంటాడు బ్రో లావు, చాలా లావు ఉంటాడు. నా పొట్ట ఒకటే గైస్ ఉంది బ్రో. నుంచి ఒకసారి బ్రో సరే గైస్ చూపి బ్రో, చూపి ఎవరు లావు ఉన్నారో తెలిసింది గైస్. ఇక చూడండి ఎవరు లావు ఉన్నారు. నువ్వు బిగినింగ్ బ్రో, ఎలా సన్నగా కాబట్టి తెలిసిపోతా. ఎవరు లావు ఉన్నారు చూడండి, మీరు కామెంట్ చేసి దుక్కుంటున్నారు. లూజ్ ప్యాంట్ నేను షార్ట్ వేసుకున్నా, లూజ్ ఉంది చూడు. టైట్ ఉంది మనోడు. చూడండి గైస్, మనోడు సింపుల్ 90కి ఎంత బ్రో? 88 200 చూసాం. 88 63 బ్రో. 63
కూడా నువ్వెంత? నువ్వు నేను 70 నేను 52. వద్దులే, 12 కేజీలు మనోడు. సరే చూడ గైస్, ఇది వెయిట్ గురించి కాదు బ్రో, ఎవరు లా ఉన్నారండి. నా పొట్ట ఒకటే అది తగ్గిపోతుంది. గైస్ ఎవరు లా ఉన్నారు చెప్పండి, ఓకేనా బ్రో? మనోళ్ళు చెప్తారు. చెప్పండి గైస్. చూడండి, అన్యాయం చేస్తున్నాడు. తర్వాత కాదు సో గైస్, సరే బ్రో వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి మొన్న ఒక ఫోటో తీపిచ్చాం కదా ఫోటోగ్రాఫర్ దగ్గర, ఇప్పుడు వేరే ఫోటో తీపిద్దాం. మళ్ళీ ఇప్పుడు ఆడే మనం ఆ అన్నతో మాట్లాడిద్దాం, ఓకేనా? బాగా ఈ బిస్కెట్లు ఇస్తాం బ్రో, బిస్కెట్ హార్ట్స్ అంటున్నాడు. ఎవరికి? మనోడిగా? ధోని బ్రో బాగా ఈ బిస్కెట్లు ఇష్టం అంట. ఏం చెప్తావు? అది ఫేక్ బ్రో, నేను చెప్పలేదు. ఏం చెప్తావు? సో నేను ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ నాకు ఏం చూపించామండి, కొంచెం నేను ఫాస్టింగ్. బిస్కెట్ సో గైస్ వెళ్ళిపోదాం పదండి. ఇంకా మన వీడియో కావాల్సిన ఫోటో అయితే తీపించుకుందాం. ఆ ఫోటో చూపిస్తాను మీకు ఈ బ్లాగ్ ఎండింగ్ లో. చేయకూడదు అలా, ఏం తింటున్నావు bro? ఓకే గైస్ కమాన్. మనోడిది మన పాపకి స్వరూపుకి ఛాలెంజ్ పెట్టాం కదా, మనోడికి దగ్గర దగ్గర 980 ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్, ఓకేనా? మా పాపది 900 ఉన్నారు, అంటే 80 ఎక్కువ ఉన్నాడు మనోడు. సో ఏదైనా జరగదు చెప్పలేము. నైట్ మా పాపది 1K అయిపోవచ్చు మనోడి కన్నా ముందు, లేకపోతే మనోడి కన్నా అయిపోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, రేపటి వ్లాగ్ లో నేను అనౌన్స్ చేస్తా ఎవరు వినరు. ఎవరు? నువ్వు వినరా, మా పాప వినరా అనేది రేపటి వ్లాగ్ లో అనౌన్స్ చేస్తా. సో రేపటి వ్లాగ్ తప్పకుండా చూడండి. రేపైతే ఎవరు అవుతారనుకున్నాను? మనోడు ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. 980 ఉన్నారు. యాటిట్యూడే లేదు గైస్. మనోడు ఇంకా సపోర్ట్ నేనేం చేసావు బ్రో నాకు చెప్పు. కాదు గైస్, మనోడు 980 కదా, నాది అయిపోతే నేను ఫోన్ కూడా ముట్టుకొని అంటున్నాడు. మా పాప ఏం చెప్పలేదు అసలు, ఒక్క మాట కూడా చెప్తున్నాడు. సరే నేను వీడియో స్టార్ట్ చేసి ముందు చూసి సబ్స్క్రైబర్ అంతా తిట్టేస్తా అన్నాడు. అన్న బ్రో అన్న నువ్వు అనలేదా? నీ ఫోన్ పక్కన పెడతా. నేనేమన్నా సరే బ్రో, నేను వీడియో అప్లోడ్ చేయను, వస్తే నేను చేసా కదా కష్టపడ్డా, వస్తే లేదు. సరే మరి సరే ఓకే. సో గైస్ రేపటి బ్లాగ్ చూడండి, ఎవరు విన్ అవుతారో. సో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి కదా బ్రో. ఆ గిఫ్ట్ కూడా ఎవరెవరికి ఇస్తారో చూద్దాం. ఏ గిఫ్ట్ ఇస్తారో ఎవరెవరికి ఇస్తారో కూడా చూద్దాం గైస్, ఓకేనా? నేను బొమ్మ అని చెప్పాను, నేను చెప్తా రేపు అనౌన్స్ చేస్తాను. చెన్నై చెన్నై పెద్ద బొమ్మ ఇస్తాలే. పెద్ద కాదు బ్రో, రేపు అనౌన్స్ చేస్తా బ్రో. రేపు టైం నువ్వు బ్రో నాకు ఆగు. నువ్వు ఇంకా విన్నావా? ఇంకా చూపినా? వద్దు సో గైస్ రేపటి వ్లాగ్ లో చూడండి ఎవరు విన్ అవుతారో, ఓకేనా? మిస్ అవ్వమాకండి, ఓకే? సో గైస్ మీకు ఒక ఫోటో చూపిస్తా అని చెప్పాను కదా, రేపటి కాన్సెప్ట్ కోసం ఆ ఫోటో చూపిస్తా మీకు. ఇందాక ఫోటోషాప్ లో షూట్ చేద్దాం అంటే మొన్న మేము వెళ్ళినప్పుడు ఉన్న బ్రదర్ అయితే లేడు, సో వేరే అతను ఉన్నాడు, అందుకని చెప్పి షూట్ చేయలేదు. సో ఆ ఫోటో చూపిస్తా మీకు. టాడా, దగ్గర తీసుకురా. సో గైస్ ఈ ఫోటో చూసి ఎవరైనా గెస్ట్ చేయండి కాన్సెప్ట్ ఏంటో. గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, ఈ బ్లాగ్కి కామెంట్ చేయండి. రేపటి బ్లాగ్లో అనౌన్స్ చేస్తే ఎవరైనా కరెక్ట్గా కామెంట్ చేస్తే. సో గైస్ ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా జిమ్కి వెళ్ళిపోతా. ఇంకా ఇవాళ ఈ బ్లాగ్లో అయితే ఇంతే. రేపటి బ్లాగ్లో మళ్ళీ ఎనర్జీగా కలుద్దాం. స్టే ట్యూన్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అలాగే ఆ ఫోటోకి సంబంధించిన కాన్సెప్ట్ ఏమైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. నేను చేసే కంటెంట్ ఏమైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? స్టే ట్యూన్. బాయ్.